Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఎండాకాలం అంటే రియాలిటీ సెక్టార్కు అనుకూలమైన టైం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రియాలిటీ రంగంలో స్థిరమైన అభివృద్ధి నమోదవుతోంది. మార్కెట్ కండిషన్స్ అనుకూలంగా ఉండడంతో డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ మోడర్న్ ఆర్కిటెక్చర్ ఏంటి, మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ ను అందించేందుకు సిద్ధమైంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. మే 2 శుక్రవారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు నిర్వహించడంతో అమరావతిలో రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ అమరావతికి తిరిగి పూర్వ వైభవం రానుందని రియాలిటీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇందుకోసం తిక కష్టపడాల్సిన పనే లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దీనికి ఒక చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధికి సమున్నతంగా కృషి చేస్తున్న సంస్థ నారెడ్కో తెలంగాణ. రీసెంట్గా దస్పలా హోటల్లో నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డిటిసిపి హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ పివిఆర్ నరసింహారెడ్డి గారు గెస్ట్ స్పీకర్గా హాజరయ్యారు. ఫాస్ట్గా ప్రాసెస్ చేయడానికి, యాక్యురసీ పెంచడానికి, తర్వాత ట్యాంపర్ చేయకుండా నోబడి కెన్ మెడిల్ దిస్ సిస్టమ్, తర్వాత కాస్ట్ రెడ్యూస్ చేస్తాం. సో ఇది చేయడం కోసము మనము ఒక కొత్త అప్లికేషన్ డెవలప్ చేసినాము. సో దీంట్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ తోటి స్క్రూటినీ అవుతుంది, తర్వాత ఆన్లైన్ అప్రూవల్స్ వస్తాయి, అండ్ దెన్ ఒక సైట్ ఇన్స్పెక్షన్ తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఓకే, ఇది బీపీ కనెక్ట్ అని చెప్పేసి ఒకటి అప్లికేషన్ డెవలప్ చేసినాము. ఓన్లీ ఆటోక్యాడ్ ఫైల్ని మీరు మొత్తం ఫైర్ డ్రాయింగ్ వేసిన తర్వాత ఆటోక్యాడ్ ఫైల్ పెడితే అది వెరిఫై చేసి డ్రాయింగ్ కరెక్ట్గా ఉందా అని చెప్తుంది. సో మా వాళ్ళ డిస్క్రిప్షన్ అనేది పోతుంది. అందులో మాన్యువల్ ప్రాసెసింగ్ అనేది రిమూవ్ చేస్తారు ఒకటి, రెండోది డిస్క్రిప్షన్ అనేది ఉండదు. సో అన్నీ కూడా డ్రాయింగ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం వస్తుంది. దెన్ ప్రాసెసింగ్ విల్ బి వెరీ ఫాస్ట్. ఎల్ఆర్ఎస్లో ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిజిజి సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెంట్స్ వాళ్ళకి ఇచ్చారు ఇది టాపిక్. సో దే ఆర్ డెవలప్డ్ ది సాఫ్ట్వేర్ అండ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ దిస్ సో ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్. ఎల్ఆర్ఎస్ చార్జెస్ కూడా ఆటో క్యాల్కులేషన్ ఉంటుంది అది. సో వాళ్ళు స్పెసిఫిక్గా క్యాల్కులేషన్ చేసేది ఏమి ఉండదు. అక్కడ ఏముంటుందంటే 2020 రేట్ ఉంటుంది. సో లేఅవుట్స్లో ఏమవుతుందంటే బేస్ రేటు రెండు కూడా 2020 ఉంటుంది. అంటే లేఅవుట్ ఓపెన్ స్పేస్ కూడా 2020 రేట్ ఉంటుంది, పీనలైజేషన్ చార్జెస్ కూడా 2020 ఇయర్ రేటే ఉంటుంది. ఇండివిజువల్ ప్లాట్స్ రెగ్యులైజ్ చేసేటప్పుడు మాత్రము 14% చార్జెస్ ఏదైతుందో యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 131 జీవో వచ్చినప్పుడు ప్రజెంట్ రేటే ఇచ్చారు. అంటే ప్రజెంట్ అంటే వాళ్ళకు 1980లో డాక్యుమెంట్ ఉంది, 1990లో డాక్యుమెంట్ ఉంది, బట్ మేము తీసుకునేది మాత్రం ప్రజెంట్ రేట్ తీసుకున్నాం 2020. సో అప్పుడు 50 రూపీస్ ఉంటే ఇక్కడ 5000 కూడా ఉంది. ఇలా అయితే కష్టం, ఎందుకంటే వాళ్ళు ప్లాట్లు ఆ టైంలో కొనుక్కున్నారు కాబట్టి 14% అనేది ఇప్పుడు వేస్తే కరెక్ట్ కాదనే ఉద్దేశం మీద సో యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే అప్లికెంట్కు ఆల్మోస్ట్ చాలా బర్డెన్ వెళ్ళిపోయింది. నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్లో ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి గారు, అలాగే డిటిసిపి నుంచి కన్సర్న్ అఫీషియల్ ఒక ఆయన వచ్చారు. ఫైర్ సర్వీస్ డీజీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్న ఫైర్ అప్లికేషన్స్, ఫైర్ సేఫ్టీ మెజర్స్, డిపార్ట్మెంట్ రోలు, బిల్డర్లకి ఎన్ఓసీలు ఎలా ఇస్తున్నారు వాటి గురించి చెప్పారు. మరీ ముఖ్యంగా
రాబోయే రోజుల్లో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కొత్త యాప్ డెవలప్ చేశారు. బిల్డర్లకు కావాల్సిన ఎన్ఓసి మన తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చిన బిల్డ్ నౌ లాగానే మన అప్లికేషన్ ఫైర్ సర్వీస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా విత్ ఇన్ మినిట్స్ ఈ అప్లికేషన్ స్కాన్ చేసి దాంట్లో షార్ట్ ఫాల్స్ ఏమైనా ఉంటే వెంటనే తెలియజెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసీలు వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. దాని తర్వాత ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ దాని మీద చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో దాని గురించి కూడా డిటిసిపి అఫీషియల్ వచ్చి ఆ డౌట్స్ క్లారిఫై చేశారు. అది క్లోజ్ అయిపోతుంది. ఎక్స్టెన్షన్ అయ్యే స్కోప్ ఉంటుందని మేము నారెడ్కో తెలంగాణ తరఫున అనుకుంటున్నాం. అలాగే నారెడ్కో తెలంగాణ యాష్రే వాళ్ళతో ఒక ఎంఓయూ చేయడం జరిగింది. యాష్రే వాళ్ళ ఉన్న ఎక్స్పర్టైజ్ అంతా కూడా నారెడ్కో తెలంగాణ మెంబర్స్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వచ్చే కొత్త టెక్నిక్స్ ఏంటి, కొత్త మెథడాలజీ ఏంటి, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, వీటి గురించి కూడా వాళ్ళు స్టడీ చేసి మా నారెడ్కో తెలంగాణ మెంబర్స్కి అడ్వైజ్ చేస్తారు. సో ఈ ఎంఓయూ వలన, ఈ అసోసియేషన్ వలన మా మెంబర్స్కి చాలా ఉపయోగం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ నరసింహారెడ్డి గారు వచ్చారు. వారు ఎల్ఆర్ఎస్ గురించి డీటెయిల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మెంబర్స్ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశారు. తర్వాత నాగిరెడ్డి గారు వచ్చారు, డీజీ ఫైర్ సర్వీసెస్. ఫైర్ డిపార్ట్మెంట్ ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఒక ప్లాన్ సబ్మిట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఒక్కొక్క ఆఫీసర్కి 4-5 days పట్టేది ఆ ప్లాన్స్ అన్ని స్టడీ చేసి దాని షార్ట్ ఫాల్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుందో ఆ సాఫ్ట్వేర్తో మ్యాక్సిమం ½ an hourలో అన్ని షార్ట్ ఫాల్స్ జనరేట్ చేస్తుంది. సో ఇది ఒక రెవల్యూషనరీ సాఫ్ట్వేర్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఇలాగనే నారెడ్కో తెలంగాణ ప్రతి మీటింగ్లో ఏదో ఒక ఆఫీసర్ వస్తారు, వారు అన్నీ కూడా వారు కొత్త స్కీమ్స్, ఇనిషియేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. కలర్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ డ్రీమ్స్. అవును, మన కలల ప్రపంచం వర్ణరంజితంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి పరిసరాలు మనకు నచ్చే రంగులతో నిండిపోవాలని ఆశిస్తాం. మనసుకు నచ్చిన రంగులు కళ్ల ముందు కనిపిస్తే ఉండే ఆనందం, అనుభూతే వేరు. మీకు నచ్చిన వర్ణం ఏదైనా మీరు నచ్చేలా మరింత శోభాయమానంగా మీ కళ్ల ముందు నిలిపేటువంటి అద్వితీయమైన బ్రాండ్ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో మిగిలిన సంస్థలకు భిన్నంగా సప్లై అండ్ అప్లై మెథడ్లో విశ్వసనీయ సేవలతో దూసుకుపోతోంది. పెయింట్స్ రంగంలో నావెల్టీ ప్రొడక్ట్స్ అండ్ కమిటెడ్ వర్క్ ఫోర్స్ తో అగ్రగామిగా ఎదిగింది టెక్నో పెయింట్స్. అతి తక్కువ టైంలోనే బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ప్రతి రంగానికి అవసరమైన విభిన్న ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో అందుబాటులోకి తెస్తోంది. We have with us the MD and chairperson of the Techno Paints, Mr. Akuri Srinivas Reddy Garu. Hello sir. So sir, since 2001 Techno Paints అనేది ఇన్ని ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీ విజన్ ఏంటి ఫర్ ద అప్కమింగ్ ఇయర్స్? ఏం చేయాలనుకుంటున్నారు? ప్లాన్స్ ఏంటి టెక్నో పెయింట్స్కి? సో హౌ వుడ్ యూ సే దట్? టెక్నో పెయింట్స్ 2001లో స్టార్ట్ చేసాము. జనరల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ కంపెనీని మా యొక్క ఓన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. అప్పట్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మేము స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ చాలా తక్కువ ఉండేది. రియల్ ఎస్టేట్తో పాటు అప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎగ్జిక్యూట్ చేసాము. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ ఇచ్చే కంపెనీస్కి మేము మార్కెట్లో మేము చాలా స్టడీ చేసాం. ఎవ్రీ కంపెనీ అంటే మా కాంపిటీటర్స్ ఎనీ కంపెనీ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్ట్ సర్వీసెస్ కంపెనీ మాత్రమే. కానీ టెక్నో పెయింట్స్ అట్లా కాదు. టెక్నో పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఇస్తున్న దేశంలో ఇండియాలో ఒకే ఒక కంపెనీ. ఈ రోజు కంట్రీ చాలా బాగా గ్రో అవుతుంది. లాస్ట్ 10 years నుంచి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంట్రీ చాలా గ్రో అయింది. ఈ గ్రోత్ ఫేజ్ లో కంట్రీకి ఇన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, ఇన్ని హైరైజ్ బిల్డింగ్స్ అండ్ టవర్స్, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్, పెయింటింగ్ సర్వీసెస్ అనేది చాలా పెద్ద రిక్వైర్మెంట్ అయిపోయింది. ఎందుకంటే అన్ని కంపెనీస్ కూడా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ సర్వీస్ ఇస్తున్నాయి. కానీ మేము ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అప్లికేషన్ సర్వీసెస్ ఇస్తున్న దేశంలో ఒకే ఒక కంపెనీ టెక్నో పెయింట్స్. మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఇప్పటికి 1000 కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ప్రతి ప్రాజెక్ట్ కూడా టైమ్లీ కంప్లీట్ చేసి కస్టమర్స్కి, క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. క్లయింట్కి ఎవ్రీ ప్రాజెక్ట్ టైమ్లీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల వాళ్ళ బ్రాండ్ రికగ్నిషన్ పెరుగుతుంది. ఆ కంపెనీకి మార్కెట్లో కూడా చాలా మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఒక 350 మంది రెగ్యులర్ స్టాఫ్, ఒక 5000 మంది పెయింటర్స్, ఒక 40 members ఒక బిజినెస్ అసోసియేట్తో ఈ కంపెనీని ఈ పొజిషన్కి తీసుకొచ్చాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మేము ఒక పబ్లిక్ ఇష్యూకి ప్లానింగ్ ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ కంప్లీట్ అయ్యాక దేశం మొత్తం అంటే అన్ని మెట్రోస్కి
ఈ కంపెనీని డెవలప్ చేయడానికి మాకు చాలా స్కోప్ కనిపిస్తుంది. మాకు ఎంతో కాలం ఇంత సపోర్ట్ ఇస్తున్న మా ఎంప్లాయీస్ కావచ్చు, మా కస్టమర్స్ కావచ్చు, లేకుంటే మా బిజినెస్ అసోసియేట్స్ కావచ్చు, లేకుంటే మా వెండర్స్ కూడా, అందరూ కూడా, ఎందుకంటే ఈ 24 years జర్నీ కంప్లీట్ చేయగలిగామంటే వీళ్ళందరి సపోర్ట్తోనే చేయగలిగాము. దీన్ని ఒక 100 years కంపెనీగా చేయాలంటే అందరి సపోర్టు, ఈ దేశంలో ఇంకొక జనరేషన్స్కి ఒక పెద్ద కంపెనీని మేము ఇవ్వాలని మేము చాలా కాన్ఫిడెంట్గా పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. టైమ్ అండ్ టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్నాయి. అందుకు తగ్గట్టు డ్రీమ్ హౌస్ విషయంలోనూ స్టాండర్డ్స్, కస్టమర్ల అంచనాలు చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. ఆకాశాన్ని తాకేలా ఉండే కస్టమర్ల ఆలోచనలు, అంచనాలు అందుకోవడం సవాలుగా మారిపోయింది. ఆ సవాళ్లను ఇష్టంగా స్వీకరించి చక్కటి ప్రైజింగ్ లో బెస్ట్ క్వాలిటీతో అత్యున్నత స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో రాధే సంస్థ అద్భుతమైన ప్రాజెక్ట్ స్కై ను రూపొందిస్తోంది. లగ్జరీ అపార్ట్మెంట్స్ కి టాప్ రేటెడ్ ప్రాజెక్ట్ గా పేరు సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తున్నారు. అద్భుతమైన ప్లానింగ్ తో అత్యాధునిక నిర్మాణ శైలితో హై స్టాండింగ్ లివింగ్ కు తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి బ్లాక్ కు సెపరేట్ గా ఫుల్ లోడెడ్ ఎమ్యూనిటీస్ కల్పించడం హైలైట్. ప్రతి ప్రాపర్టీని కిడ్ సెంట్రిక్ గా ఉండేలా డిజైన్ చేశారు. హాయ్ అండి. సో నేనైతే ఈరోజు రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న స్కై అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు ఓఆర్ఆర్ ఫేసింగ్ లోనే ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇంకా మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ నేను ఇక్కడ వ్యూ బాగుందని చెప్పేసి జస్ట్ ఒక చిన్న ఇంట్రో ఇచ్చేస్తున్నాను. సో కమ్. సో ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదండి, ఇప్పుడు జీ టవర్ ప్రోగ్రెస్ నడుస్తుంది అక్కడ. ప్రజెంట్ అయితే మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇప్పుడైతే నేను ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న మోడల్ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి 2300 SFT ఉంది. సో ఇది లివింగ్ ఏరియా అండి. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చేసింది. ఈ ప్లేస్లో మనకి 8 సీటర్ వేయగా 4 సైడ్స్ మనకి ఇంకా కూడా స్పేస్ ఉండింది చూసారా. సో ఇక్కడ మనకి క్రాకరీ యూనిట్, ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా ఇచ్చారు. సో ఇలా లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ వాకింగ్ వార్డ్రోబ్ కూడా వచ్చింది. అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్. మనకి వెంటిలేషన్ కూడా చూసినట్టయితే అండ్ బోత్ ద సైడ్స్ విండోస్ ఇచ్చారు. మంచి వెంటిలేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చేసారు. ఈ రూమ్కి బాల్కనీ వచ్చింది. సో ఎంత బ్యూటిఫుల్ కదండి. సో ఇలా ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్లోకి వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో. వావ్. సో బెడ్స్ ఇలా డబల్ బెడ్స్ ఇచ్చేసి అండ్ ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంటీగా వదిలేశారు. యాక్టివిటీస్కి ఆడుకోవడానికి వాళ్ళకి ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి. సో ఇక్కడ కూడా బాల్కనీ. సో ఇప్పుడు హాల్లోకి వెళ్ళిపోతాం. అండ్ సెకండ్ లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా అనొచ్చు. సో హాయిగా ఇలా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ మనకి మెయిన్ బాల్కనీ కూడా ఇక్కడే ఉంది. చూసేద్దామా. సో చూసారు కదండి, ఈ బాల్కనీ కూడా ఎంత స్పేషియస్గా ఇచ్చారో. సో లేడీస్కి బాగా ఇష్టమైన మోస్ట్ లవింగ్ ప్లేస్ అండి ఇంట్లో. మాకు ఏది ఎలా ఉన్నా సరే కిచెన్ మాత్రం బాగుండాలి, స్పేషియస్గా ఉండాలి. సో చూసారు కదా కిచెన్ ఎంత స్పేషియస్గా ఇచ్చారో. సో మొత్తం మనకి 1315 SFT నుంచి 2800 రేంజ్ ఆ SFT వరకు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. సో లేట్ చేయకుండా స్కై అపార్ట్మెంట్స్కి వచ్చేసి మోడల్ ఫ్లాట్ చూడండి అండ్ మీకు నచ్చిన ఫ్లాట్ పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గృహమే కదా స్వర్గసీమ, నిజమే కదా. సౌకర్యము, అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్తో అందం ఉట్టిపడేలా
ఆనందం ఉప్పొంగేలా నివాసం ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. అటువంటి చోట హ్యాపీ లివింగ్ అంటే రాజభోగమే. ఓ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టేలా రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి గ్రాండ్ అండ్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతోంది రాజపుష్ప ప్రాపర్టీస్. ప్రపంచ స్థాయి నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది రాజపుష్ప ప్రాపర్టీస్. ఐటీ పీపుల్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచే ఏరియా నార్సింగ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మించిన ప్రెస్టీజియస్ ఐకానిక్ టవర్ రాజపుష్ప ప్రొవెన్షియా. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో నివాసం కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. రాజపుష్ప ప్రొవెన్షియా రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది. నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవెన్షియా అంటూ G+39 ఫ్లోర్స్ గా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు రాజపుష్ప ఈడీ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సో టోటల్ గా ప్రాజెక్ట్ ఏరియా ఎంత? టోటల్ వచ్చేసి 23.75 ఏకర్స్ అండి. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 6.6 మిలియన్ SFT, 3500 టోటల్ ఫ్లాట్స్. ఫేజ్ 1లో ఇప్పుడు ఆల్రెడీ ఓసీ కూడా వచ్చాది. 1925 ఫ్లాట్స్ పొజిషన్కి ఇస్తున్నాము. ఫేజ్ 1లో 6 టవర్స్ కంప్లీట్ చేశాము అలాంగ్ విత్ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్ 1 lakh SFT, క్లబ్ హౌస్ విత్ ఫర్నిచర్ అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము, హ్యాండ్ ఓవర్. ఓకే సార్, అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏ టైంలో అనౌన్స్ చేశారు? దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రైమ్ కోవిడ్ టైం 21లో లాంచ్ చేశాం. పొజిషన్లో 9 నెలలు ముందు ఇస్తున్నాం. ఎక్స్పర్ట్స్ని హైర్ చేసినప్పుడు ఎక్స్పర్ట్స్కి వదిలిపెట్టాలి పనులు. వీఆర్ దేర్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు దెమ్, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూస్తాం. మాకు ఇంకొక గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మా చిన్నన్న సివిల్ ఇంజనీర్, సో కన్స్ట్రక్షన్ అంతా తను చూస్తాడు. అండ్ వన్ ఆఫ్ మై నెఫ్యూస్ సుజిత్, వాడు కూడా సివిల్ ఇంజనీరింగ్ చూస్తూ ఉంటాడు. ఎవ్రీ డే వీ కమ్ టు ద ఆఫీస్ ఆర్ టు ద సైట్. వీఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్ అలాంగ్ విత్ అవర్ ఎంప్లాయీస్. స్ట్రెస్ టైం డ్యూరింగ్ కోవిడ్, ఈ టైంలో డెలివరీకి 9 months హెడ్ ఆఫ్ టైం అండ్ ఈ వాల్యూమ్లో ఇవ్వడం ప్రాబబ్లీ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో లగ్జరీ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అయిన రాజపుష్ప ప్రొవెన్షియా ఫేజ్ 2లో వినూత్న ఆఫర్ తో ముందుకొచ్చింది. 1370 నుండి 2660 వరకు స్క్వేర్ ఫీట్ గల 2 and 3 BHK ఫ్లాట్స్ కొనుగోలుపై 50% నౌ, రిమైనింగ్ 50% ఆన్ హ్యాండ్ ఓవర్ అంటూ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్ అందిస్తోంది. హలో సార్. హాయ్. సో నేను విన్నాను ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్. యాక్చువల్లీ అది నేను చెప్పడం కన్నా మీరు చెప్తే చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి ఆఫర్ అండి. ఇది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్గా ఎవరైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 crores ఒక ప్రాపర్టీ అనుకుందాం. సో వాళ్ళు 20% పే చేసి 80% లోన్కి వెళ్తుంటారు. సో లోన్కి వెళ్ళినప్పుడు దాంట్లో 80% అంటే 1,60 lakhs వస్తే అప్రాక్సిమేట్ దే నీడ్ టు పే అరౌండ్ 1,10,000 యాజ్ దర్ ఈఎంఐ. అపార్ట్ ఫ్రమ్ దిస్ 110 వాళ్ళ రెంటల్ పే చేసుకోవాలి, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, సోషల్ లైఫ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కూడా అన్ని కాంప్రమైజ్ అవి ఇవి పే చేసుకుంటుంటారు. సో వై నాట్ 50-50 అంటే ఈ 1,10,000 స్ట్రైట్ అవే మా ఆఫర్ ద్వారా ఇఫ్ దే పే 40,000 టు ద బ్యాంక్ టిల్ దే గెట్ ది పొజిషన్, అండ్ ఈ 70,000 వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో దే కెన్ కంటిన్యూ ద సేమ్ స్టైల్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎనీ కస్టమర్ హూ వాంట్స్ టు బై ఎ హోమ్. అండ్ యాజ్ ఎ డెవలపర్, ఎస్ దిస్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్, కొంతకాలమే చేస్తున్నాం ఇది. సో హూ ఎవర్ వాంటెడ్ టు మేక్ యూటిలైజ్ దిస్ డీల్, దే కెన్ కమ్ అండ్ స్టెప్ ఇన్ టు దట్. లైఫ్ ఆనందంగా ఆహ్లాదంగా జీవనం సాగించడానికి ఓ పాజిటివ్ అట్మాస్ఫియర్, ప్రతి ఒక్కరూ పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉండాలనేటువంటి పాజిటివ్ మైండ్, ప్రతి ఒక్క కస్టమర్కు కుటుంబ సభ్యులుగా భావించేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ రియాలిటీ రంగంలో ఎంతో అరుదైన విలువైన క్వాలిటీ. ఈ విలువలు సదా పాటిస్తూ రియాలిటీ రంగానికి ఓ పాజిటివ్ వైబ్ తెస్తున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయే ప్రాజెక్టులను ఎన్నింటినో అందించిన నిఖిల సంస్థ మరో గొప్ప మైలురాయికి చేరువైంది. ఈ సంస్థ విజయవంతంగా 20 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. వచ్చే వారమే ఈ సంస్థ 20 years సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మే 11న జరిగే ఈ ఈవెంట్ మర్చిపోని విధంగా నిలిచిపోయేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. ఎన్సిడి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 20 వసంతాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా ముందుకి సాగుతుంది. ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునే సదుద్దేశంతో ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మే 11న నోవాటెల్ నందు ఎన్సిడి సక్సెస్ మీట్ పెడుతున్నాము.
20th యానివర్సరీ మీటింగ్. ఈ కార్యక్రమానికి ఎన్సిడి కుటుంబ సభ్యులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మనం సాధించిన ఈ 20 వసంతాల అభివృద్ధిని అందరం పాలు పంచుకుందాం, దాన్ని డిస్కస్ చేద్దాం. ఎన్సిడి ఈ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి ఇండస్ట్రీ పెద్దలు, బిల్డర్స్ అసోసియేషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వి శ్రీనివాసరావు గారు 20 years పూర్తి చేసుకున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఆర్ మోస్ట్లీ ప్లాటింగ్లో, తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్, తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, మోకిలా ఆ రీజన్లో బాగా చేస్తుంటారు. వీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఐజీబీసీ రేటింగ్ కూడా పోతున్నారు. గత 20 years నుంచి వారు చాలా మంచి ప్రాజెక్ట్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, ఒక బ్రాండ్ నిలబెట్టుకున్నారు. మై బెస్ట్ విషెస్ టు నిఖిలా కన్స్ట్రక్షన్స్. 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా నాయడ్కో ఫ్యామిలీ 2000 మెంబర్స్ తరపు నుంచి కూడా శ్రీనివాస్కి, నిఖిలా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ పార్ట్నర్స్కి, వాళ్ళ డైరెక్టర్స్కి అందరికీ నా శుభాభినందనలు. అండ్ ఐ విష్ యూ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 20 సంవత్సరాలుగా నిర్మాణ రంగంలో సుదీర్ఘమైన ప్రయాణాన్ని సాగిస్తూ ఒక ప్రామాణికతతో, క్వాలిటీ కాన్షియస్తో అందరికీ ఇల్లు అనే ఒక గొప్ప కళని సాకారం చేస్తూ ఇప్పటివరకు ఎదిగిన తర్వాత ఎదుగుతూ కూడా ఒదిగి ఉండి ఇంకా అదే ప్యాషన్ తోటి ముందుకు వెళ్తున్న ఎన్సిడి వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు మరియు వారి ఎంటైర్ టీమ్కి, ఎన్సిడి కన్స్ట్రక్షన్స్ టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. శ్రీనివాసరావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు. May 11th వారి కంపెనీ స్టార్ట్ చేసి 20 years అవుతుంది. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు శ్రీనివాసరావు గారు అండ్ విషింగ్ హిమ్ మెనీ మోర్ సక్సెసెస్ అండ్ మైల్ స్టోన్స్. థ్యాంక్ యూ. ఎన్సిడి ఎండి శ్రీ వెలువర్ శ్రీనివాసరావు గారికి ఆ కంపెనీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసరావు గారు ఎన్సిడి స్థాపించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. Heartily congratulations to NCD, Nikhila Construction and Developers, for completing 20 years, and we are glad to being a part of our West Zone Builders Association. Thank you. థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. మోడర్న్ జనరేషన్ చెప్పేస్తున్నటువంటి తారక మంత్రం ఇది. లైఫ్ లో అన్ని గ్రాండ్ గా ఉండాలని, లైఫ్ స్టైల్ హై రేంజ్ లో ఉండాలని అందరి డ్రీమ్. లగ్జరీ ప్రాజెక్టులలో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రైమ్ లొకేషన్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వావ్ అనిపించేంత సూపర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది. ప్రెసెంట్ జనరేషన్ తో పాటు ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడం గిరిధారికి మాత్రమే సాధ్యం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ కు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ హ్యాండ్ ఓవర్ కు రెడీగా ఉంది. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్లో నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దడం నా విజన్ ఎట్లయితే నేను కలగనో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దడం, అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏదో రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. ఈ 25లో 100% దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటూ ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా, ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు, ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను.
మహబూబ్ నగర్ కూడా గత 3-4 ఇయర్స్లో విపరీతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రకరకాల వచ్చినాయి. కాబట్టి దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ప్రాజెక్టులు చేపట్టినాం. ఇక్కడ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్, దాని తర్వాత సీజన్ టౌన్, సెలబ్రిటీ టౌన్ జడ్చల్, తర్వాత గ్రీన్ కౌంటీ. గ్రీన్ కౌంటీ కూడా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్ బిహైండ్ పక్కకు. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని, మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనే నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతూ ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు, అన్ని పర్మిషన్లతో గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకుంది వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. Perfect location, great value for money, ultimate amenities, lavish lifestyle, next generation mature living conditions. ప్రతి ప్రాజెక్ట్ ను టాప్ నాచ్ క్వాలిటీతో మోడర్న్ మార్వెలస్ గా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. లగ్జరీ లైఫ్ స్టైల్ ను నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం కేవలం వాసవికే సాధ్యమయ్యే ఫీట్. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ నగర నమ్మకాన్ని సొంతం చేసుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థ వాసవి గ్రూప్. 17 commercial and 30 residential projects completed successfully, targeting 50 million square feet in 5 years, with 8 million square feet already built. 310 acres of villa plots sold, with 25,000 plus happy customers. లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్, థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సిటీలో ప్రైమ్ లొకేషన్స్లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టుల కోసం అన్వేషిస్తున్న వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేవి వాసవి ప్రాజెక్టులే. ఈ ఏడాది 3 గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధం అవుతోంది. హఫీజ్పేటలో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ. 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ నడుమ మోడర్న్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ వాసవి లేక్ సిటీ. హఫీజ్పేటకు ఐకానిక్ గా నిలిచే వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది. కరోనాతో ఎదురైన ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా అధిగమించి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అవుతోంది. సో హాయ్ అండి, నేను హఫీజ్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడు 3 BHK ఫ్లాట్లో ఉన్నానండి. ఇది వెస్ట్ ఫేసింగ్ 1990 SFT. సో కమ్ ఇలా లోపలికి రాగానే మనకి ఇది లివింగ్ రూమ్. సో ఇలానే మూవ్ ఇన్ అయిపోతే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. సో ఇది 8 సీటర్ డైనింగ్ టేబుల్ అండి. సో ఇలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. లెట్స్ చెక్అవుట్. చాలా బాగుంది కదండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా, కూల్గా, ప్లెజెంట్గా ఉంది. మనం ఇంకొక బెడ్రూమ్ కూడా వెళ్ళిపోదాం. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండ్ అలాగే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. సో 3 బెడ్రూమ్స్లోనూ మనకి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చేసారు. సో కిచెన్ చూసారు కదా, బాబా. సో చూసారా ఎంత ఓపెన్ స్పేస్ ఉందో. నేను ఇక్కడ నుంచి వచ్చి ఇంకొకళ్ళు అలా 4-5 మెంబర్స్ ఉన్నా కూడా కిచెన్లో స్పేస్ అనేది చక్కగా సరిపోతుంది. యూటిలిటీ ఏరియా వచ్చేసి ఇటు పక్క ఇచ్చేసారు. చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి. చూసారు కదా ఇవాళ సుజర్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మరిన్ని లేటెస్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ మేము ముందుకు వస్తుంది. Until then, take care, keep smiling, bye bye.